ఇదము గీతం గీతం జయ జయ గీతం చేపట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. సంతోషంగా పాడదాం. ఓ గీతం గీతం జయ జయ గీతం చేపట్టి పాడెదము గీతం జయ జయ చేపట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. లేచినాడు నా సమాధి లేచినాడు లేచినాడు నా సమాధి లేచినాడు లేఖనని చెప్పినాడు లేఖనములో పలికినాడు లేఖనని లేఖనములో పలికినాడు లేచినాడు రా సమాధి గెలిచినాడు యేసు లేచినాడు రా సమాధి గెలిచినాడు ఆత్మముత సమాధి పలికి లేచినాడు రా సమాధి గెలిచినాడు యేసు లేచినాడు రా సమాధి గెలిచినాడు రాజు సంబంధికి లేచెను రాజు సంబంధికి లేచెను
మరణపు ముళ్ళును వెలగగొట్టి మరణమును జయించి జయశీలుడైన యేసునాథుని మనసారా మనమందరము రెండు చేతుల పైకెత్తి దేవాది దేవుడికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రపంచ మానవాళి కొరకు యేసునాథుడు ఈ లోకానికి వచ్చి ఆయన యవ్వన ప్రాయములోనే నలగగొట్టబడి మన కొరకు రక్తము కాచి ప్రాణము పెట్టి సమాధి చేయబడి నేటి దినమున ఈ తెల్లవారు జామున సమయములో ఆయన సజీవుడై లేచి
మనకందరికీ కూడా ప్రభు యొక్క వార్తను ఆయన సన్నిధిలో మరణపు ముళ్ళును వెలగగొట్టి ఆయన సజీవుడై లేచి ఉండగా మరణాన్ని జయించిన వాడు ఈ ప్రపంచములో లేదు. అది యేసు మాత్రమే. ఆయన సమాధి నుండి లేచినటువంటి సుదినం, గొప్ప దినం. చపల వడుకు ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుదాం. యేసయ్యానికి స్తోత్రమునైనా సజీవుడై లేచి ఉండగా పునరుత్థానమును మాకు అందజేసి మమ్మల్ని నడిపించి నాయనా నీ సన్నిధిలో ప్రభువా స్తుతించడానికి, ఘనపరచడానికి నాయనా మరణమును జయించి మరణపు ముళ్ళను వెలగగొట్టి, అందుకనే పౌలు గారు చెబుతారు, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని జయించిన వాడు యేసుక్రీస్తు వారు మాత్రమే. కనుక ఈ దినమందు ఈ పునరుత్థానపు ఈ సుదినములో ఆయన సన్నిధిని కనపరచడానికి, మహిమపరచడానికి ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టకరమైనటువంటి సమయమును బట్టి మరొక మారు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమందు ఈ పునరుత్థానపు పండగలో యేసయ్య ఆయన లేచి ఉన్నాడని శుభ సందర్భముగా మరొకసారి యేసయ్యను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో మనసారా స్తుతించి ఆరాధన చేయబోతూ ఉండగా ప్రభు మడులను ఎంతవరకు కూడా నడిపించి ఉండగా, యేసయ్యా ఈ దినమందునైన మరొకమారు ప్రభువా నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నీవు పరలోకపు వెళ్ళి ఆరోహణ సమయములో శిష్యులకు ఏ రీతిగా నీవు కనిపించి శిష్యులతో మాట్లాడిన నీవు నాయనా ఈ పగటి వేళ ఈ దినమందునైనా నీ పిల్లలమైనటువంటి మాతోనైనా మాట్లాడండి. నీ సన్నిధి మాకు దయచేసి ఆత్మతో బలపరచి ఆత్మాభిషేకమును మాకు దయచేసి నడిపించావు నాయనా. పాటల్లోనూ నాయనా స్తుతి ఆరాధనలో మమ్మల్ని నడిపించి ఉన్నటువంటి నీవు వాక్య సందేశములో నాయనా ఇదిగో నీ పిల్లలమైనటువంటి మేము నీ సన్నిధిలో నడిపించబడి ఉండగా, ఇదిగో నీ సేవకులను వాక్యాన్ని అందిస్తూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, హృదయాన్ని ప్రభు మనకు దయచేసి నడిపించులాగున ప్రార్థన పూర్వకంగా మనము ఉందాము. ఈ రోజు జరుగుతున్న ఈ పునరుత్థానపు ఆశీర్వాదమైనటువంటి ఆరాధన దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి నడిపించులాగన ప్రార్థనలో మనము ఉందాము. ప్రార్థనలో ఉంటూ ఉండగా చిన్న ప్రార్థన క్లుప్తంగా ఈ సమయంలో రాజబాబు అన్నయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఉన్నారండి? లేరే? తమ్ముడు రాజేష్ ఉన్నాడా? రాజేష్ కూడా లేదా? ఓకే. దైవచంద్రులు అమ్మగారి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు ఏకీపించుతాం. స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. అత్యంత కృపగల మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభువా. దినములన్నీ కూడా కాపాడి నీ రెక్కలైన భద్రపరిచిన ఆయన ఈ రోజు నాయన ప్రత్యేకమైన దినముగా ప్రభువా మేము నాయన అనుసరించి నాయన నీ సన్నిధిలో కూడికి నాయన నీ జ్ఞాపకం చేసుకుని ఇస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఈ దినం ఇంతవరకు కూడా పాటల ద్వారా మాయం పొందారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఈ యొక్క సమయంలో మీద అసలు నిలబడి మాట్లాడుచుండగా నీ చిత్తాను వాక్యాన్ని బయలుపరచండి. కావాల్సిన వర్తమానం దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరూ నీ యొక్క మాటగా ప్రభువా లోబడి అనుసరించి నాయనకు ప్రత్యేకంగా ప్రభువా
నాయన నీ మాటలు గుర్తుపెట్టుకుని మేము బలపడటానికి, స్తుతించడానికి, మయంపరచడానికి, ముందుకు నడవడానికి నీ కృప దయచేయమని స్థలంలో ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. జరవచ్చిన కార్యం అంతా కూడా నీ చేతులకు అప్పు చెప్తున్నాం. విజయవంతంగా జయప్రదంగా జరిగించి నాయన అన్ని విషయంలో నీ కృపా సహాయమే నేను దేవులతో నడిపించి మయం పొందమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి నేముతో వేడుకొనిస్తున్నాం తండ్రి.